7 o'clock పెట్టా. Yeah, hi bro. Let me share my screen. స్క్రీన్ కనిపిస్తుందా? ఏమో ఏంట. 1 minute. 1 minute. ఐసీటీ తెలుసుకుని ఫస్ట్ ప్రజెంటెడ్ ఎఫ్ఈజీ తెలిసిపోతలారా? ఏం లేదు, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనకి నీట్గా ఫస్ట్ ఒక ఎఫ్ఈజీ ఫామ్ అవుతుంది కదా 5 minutesలో. కానీ అరే ఇంత నీట్గా వస్తుంది. ఇది వచ్చింది చూసినావా ఇప్పుడు ఈ ఎఫ్ఈజీ? ఇది మనకి ప్రీ ఓపెన్లో వచ్చింది కదా, ఇది నిన్న వచ్చింది యాక్చువల్గా. ప్రీ ఓపెన్ కూడా నిన్నటిది. ఇది 15 minutes హైయర్ టైం ఫ్రేమ్ కదా. నిన్న ఫస్ట్ ప్రజెంటెడ్ ఇదే అవుతుంది. 8 o'clock ఓపెన్ అయింది కదా, అది ఇంకా వర్క్ అయింది చూడు ఈరోజు. అర్థమైందా? అర్థమవుతుందా? సో ఈరోజు ఇప్పుడు 8 o'clockకి మనకి ఒక ఎఫ్ఈజీ వస్తుంది సేమ్లర్గా. ఎందుకంటే ఖచ్చితంగా ఒక మూమెంట్ అనేది వస్తుంది కదా ఓపెన్ అయిన తర్వాత. అది 15 minutes అవ్వచ్చు, 5 minutes అవ్వచ్చు. ఆ వాల్టాలిటీని బట్టి మనకి కనిపిస్తుంది అనమాట ఎఫ్ఈజీ అనేది. సో 10:30 ఓపెన్ ఎక్కడ ఉందో చూద్దాం ఫస్ట్. 10:30 అనేది ఏంటి? ఎక్కడుంది? మార్క్ చేసుకుందాం, ఓకేనా. సో ఈరోజు ఎందుకు చేయట్లేదంటే మనకి ఆల్రెడీ ప్రాఫిట్ టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. 1000 ఇస్తాడు. సో ఏమేమి ట్రేడ్స్ చేసామంటే మనం డిస్కార్డ్లో పెట్టాను కదా. సో ట్రేడ్ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ముందు నార్మల్గా ట్రేడ్స్ అయితే చూపిస్తాను. యాక్చువల్గా ఎన్క్యూ చేస్తుంటే అక్కడ అయిపోయేది. మనం ఏం చేసాం, గోల్డ్ ఆల్రెడీ మనకి ఏం జరిగిందంటే ఇక్కడ ఒక స్వింగ్ లిక్విడిటీ తీసుకుని మనకి డౌన్ సైడ్ వచ్చింది, ఓకేనా. వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఓటీఏలో రీటెస్ట్ అయింది మళ్ళీ, ఓకేనా. సో అక్కడ ట్రేడ్ తీసుకున్నాం అన్నమాట మనం. సో ఇక్కడ ఏమైంది, డ్రాన్ లిక్విడిటీ నీట్గా మనకి కనిపిస్తుంది అనమాట. మీరు చూపిస్తాను, చార్ట్ చూపిస్తే అప్పుడు క్లారిటీ వస్తుంది. ఆల్రెడీ ఇది మనకి డైలీలో ఎఫ్ఈజీ ట్యాప్ అయిపోయింది. ఇదంతా డైలీ ఎఫ్ఈజీ అనమాట, గ్రే కలర్ది పైది కొంచెం వైట్గా ఉంది కదా అదంతా. సో అలా ఫస్ట్ టైం వచ్చింది. మళ్ళీ సెకండ్ టైం పైకి వెళ్ళి ఈ లండన్ హై అనమాట. ఇది ఆ లిక్విడిటీ తీసుకుని మళ్ళీ పడింది అనమాట. సెకండ్ టైం కూడా చేసాం, ఇది ఫస్ట్ టైం చేసింది, ఓకేనా. సో ఇది 1:4 వెళ్ళింది, ఓకే. సో నెక్స్ట్ ఇది ఏం జరిగింది, ఒక ఎఫ్ఈజీ క్రియేట్ చేసిందా. ఇది నేను లోయర్ టైం ఫ్రేమ్లో తీసుకున్నాను, అందుకే మీకు ఇక్కడ ఇది అసలు ట్రేడ్ లానే అనిపించదు. 1 minute ఉంది కదా, 15 secondsకి వెళ్తే అదే మనకి 1:3 అంత అవుతుంది అలా. సో మనం ఆ ట్రేడ్ ఎందుకు చేసామంటే జీసీలో ఫస్ట్ డైలీకి వచ్చేద్దాం. మొత్తం రిమూవ్ చేసేస్తాను, ఓకేనా. సో ఇక్కడ ఎఫ్ఈజీ కనిపిస్తుంది నీట్గా, ఎఫ్ఈజీ ఉంది కదా. సో యాక్చువల్గా ఇది ఎఫ్ఈజీ కూడా కదా, మనం చేసింది బ్రేకర్ బ్లాక్. సో 4 hours బ్రేకర్ అనమాట అది, ఓకేనా. సో బ్రేకర్ కూడా చూడండి, నేను ఏం మార్క్ చేసుకుంటున్నా, జస్ట్ బాడీ మార్క్ చేసుకున్నా, అర్థమైందా. విక్ కూడా తీసుకోలే. క్లియరేనా? హలో. సో ఇది నెగిటివ్ బ్రేకర్ బ్లాక్ అని పెట్టుకుంటాం నీట్గా. సో పెట్టుకుని ఇప్పుడు మన లోయర్ టైం ఫ్రేమ్కి వస్తే ఏం జరిగింది, చూడు 15 ఇలా కనిపిస్తుంది. ఇంకా లోయర్ టైం ఫ్రేమ్కి వెళ్తే ఏం జరుగుతుంది, ఇక్కడ చూడు. సో ఇక్కడ స్వింగ్ లిక్విడిటీ అనేది తీసుకుంది కదా. సో స్వింగ్ లిక్విడిటీ తీసుకుని మార్కెట్ అనేది షిఫ్ట్ అయింది. ఇంకా లోయర్ టైం ఫ్రేమ్లో కనిపిస్తుంది అంత డీటెయిల్గా, ఇక్కడ చూడు, ఓకేనా. సో ఇప్పుడు 1 minute వస్తే అవెలెక్స్ చూడు, ఈ హై నుంచి ఈ లోవర్కు. సో ఎప్పుడైతే మనకి 50% పైన ఏముంటుంది, ప్రీమియం జోన్ కదా. సో అక్కడ ఇది ఒక బేస్ ఉంది కదా మనకి, ఏదైతే కింద నుంచి పైకి వెళ్ళిందో ఇది రిజెక్షన్ ఉంది కదా. ఇక్కడ ఏం జరిగింది, మార్కెట్ ముందు పడే ముందు మనకి ఏం జరగాలి, ఈ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. ఈ రియాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫ్లిప్ జోన్ అంటాం కదా మనం,
ఫ్లిప్ జోన్ అంటే ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఈరోజు. సో ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఎక్స్ట్రీమ్ అవుతుందిగా ఈ మూమెంట్కి, ఈ యాక్చువల్ మూమెంట్కి ఇది ఎక్స్ట్రీమే కదా డౌన్ క్లోజ్ క్యాండిల్స్. సో ఈ మూమెంట్కి ఇది ఆర్డర్ బ్లాక్ అయింది. సో అక్కడ ఏం జరిగింది, సపోర్ట్ తీసుకుంది. ఇలా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో సపోర్ట్ తీసుకుంది కాబట్టి తర్వాత ఏం జరిగింది, రియాక్షన్ వచ్చి అది బ్రేక్ అయిపోయింది. ఇది రియాక్షన్ కదా సపోర్ట్, దానిపైన అది చేసింది బయ్యింగ్. తర్వాత ఏమైంది, బ్రేక్ అయిపోయింది. సో ఈ మూమెంట్ ఎవరు దీన్ని ఫ్లిప్ చేశారు అంటే సపోర్ట్ని బ్రేక్ చేశారు, ఈ జోన్ యాక్చువల్గా కనిపిస్తుందా, ఈ విక్, ఈ డోజీ, అదే ఫ్లిప్ మనకి. సో అక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం. టార్గెట్ ఏముంది, ఇక్కడ వరకు ఉంది. సో నేను ఎక్కడెక్కడో 1:4 బుక్ చేసి ఎగ్జిట్ అయిపోయాను. ఈ లోస్ అన్ని లిక్విడిటీ కింద వర్క్ అవుతాయి కదా. సో అది మళ్ళీ మనం చూస్తే ఈ లెగ్లో ఇది ఓటీఈ అయింది మళ్ళీ సెకండ్ టైం. ఓటీఈ ప్లస్ ఇక్కడ చూడ ఏముంది, వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ కనిపిస్తుందా, గ్యాప్. సో అక్కడ గ్యాప్ వచ్చింది అంటే క్యాండిల్ లేదు అంటే సడన్గా ఇక్కడ కిందకు వచ్చిందంటే ఇక్కడ ఖచ్చితంగా ఇంబ్యాలెన్స్ ఉంది గ్యాప్లో. సో ఇప్పుడు మ్యాగ్నెట్లా వర్క్ అవుతుంది చూడు, మండే ఓపెనింగ్ అనేది ఎన్క్యూలో కిందకు వస్తుంది చూసావా, ఆ గ్యాప్ అనేది మ్యాగ్నెట్లో వర్క్ అవుతుంది అనమాట. మళ్ళీ రావడానికి మార్కెట్ చూడు మళ్ళీ గ్యాప్ దాకా వచ్చేసింది ఇమీడియట్గా వీ షేప్లో, ఆ గ్యాప్ని ఫిల్ చేసి పడుతుంది. సో తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు అందరికీ ఫేక్ మూమెంట్ కనిపిస్తుంది హయ్యర్ టైం ఫ్రేమ్లో. సో సెల్లింగ్ అని కనిపిస్తుంది హయ్యర్ టైం ఫ్రేమ్లో అందరికీ, క్లియర్ ఉందా. సో వెంటనే ఏం చేశాడు, రీబ్యాలెన్స్ చేసుకున్నాడు. ఇది లండన్ హై అనమాట. సో ఎల్ఎన్ అని రాశాను కదా, లండన్ హై దగ్గర లిక్విడిటీ తీసుకుని మళ్ళీ పడుతుంది. సో పడేటప్పుడు ఏం చేసింది, సమ్ ఎఫ్ఈజీ ఏదో ఉంది. సో ఇక్కడెక్కడ ఎంటర్ అయ్యాను, ఇక్కడ ఎంటర్ అయ్యి నేను క్విక్గా, సో ఇవి ఉన్నాయి కదా ఇన్ఎఫిషియన్సీస్, లోయర్ టైం ఫ్రేమ్లో ఉంది కాబట్టి ఇది నాకు మంచి టార్గెట్ అవుతుంది. సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను వెంటనే, స్కాల్ప్ అనమాట 1:2. అది ఇది ఫస్ట్ ట్రేడ్, అది అర్థమైంది. ఇది 1:4 క్యాప్చర్ చేసింది, ఇది చిన్న ట్రేడ్ 1:2. సో నిన్న నైట్ మన స్ట్రీమ్ క్లోజ్ చేసిన తర్వాత ఇంకో ట్రేడ్ చేసాం ఎన్క్యూలో. సో బయ్యింగ్ చేసాం లాస్ట్లో, అది మీరు చూసారో లేదో. ఈ ట్రేడ్ 2022 మోడల్ వచ్చింది. సో ఏదైతే ఎక్స్ట్రీమ్ ఉందో మనం ఇక్కడ ఓటీఈలో చూసాం, ఇవన్నీ ఓటీఈ లెవెల్స్, ఈ కలర్ అన్ని పర్పుల్ అన్ని. సో కింద మనకి ఎక్స్ట్రీమ్ ట్యాప్ అయినప్పుడు మనకి రియాక్షన్ వచ్చింది, వీ షేప్లో వచ్చింది. మనకి ఐఎఫ్ఈజీ ఉంది, ఎఫ్ఈజీ ఉంది. ఇక్కడ ఎంటర్ తీసుకున్నాం, ఇది అసలు పెట్టుకున్నాం ఈ క్యాండిల్లో, అర్థమైందా. సో 1:3 బుక్ చేసాం ఎగ్జాక్ట్గా. ఇక్కడ ఏది పెట్టుకున్నాం మన టార్గెట్, ఓటీఈ లెవెల్స్, ఈ స్వింగ్ హైస్ ఉన్నాయి కదా, ఇది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ కూడా, ఇది కింద పడడానికి ఇది అప్ క్లోజ్ క్యాండిల్. సో ఓటీఈ కూడా ట్యాప్ అయింది, అక్కడ ఎగ్జిట్ అయిపోయాం మనం. సో అందుకు ఇప్పుడు అకౌంట్ మంచిగా ఉందన్నమాట, అరౌండ్ 1800 దగ్గర ఉంది. నిన్న మీరు చూసినప్పుడు 800 ఉంది కదా, నెక్స్ట్ 1:3 పడింది, 150 రిస్క్ చేసాం మనం. 300 ఉంది కదా మీరు చూసినప్పుడు లాస్ట్ 300 ప్లస్ అది 150 రిస్క్ చేసి 1:3 బుక్ చేసాము. సో 800 దగ్గరికి వెళ్ళింది. ఈరోజు 2 ట్రేడ్ చేసాం గోల్డ్లో, ఒకటి 1:4, ఒకటి 1:2 అనమాట. అలా. సో అది ఇంకోటి ఏంటంటే ఎన్క్యూ చూద్దాం, లైవ్ ప్రైస్ యాక్షను కింద మ్యాగ్నెట్లో వర్క్ అయిద్దని చెప్పాను కదా, హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనకి ఇదంతా డ్రాన్ లిక్విడిటీ డీటెయిల్గా కనిపిస్తుంది మనకి. అది మీరు మార్కెట్ మేకర్ మోడల్లో చూసుకున్నా సరే హైయర్ టైం ఫ్రేమ్లో ఇదంతా నీట్గా కనిపిస్తుంది. నేను అన్నీ తీసేస్తాను ఆగండి, కిల్ జోన్స్ ఇండికేటర్స్ తీసేస్తే ఇంకా నీట్గా ఉంటుంది. ఓకేనా, హైయర్ టైం ఫ్రేమ్ చూద్దాం, 1 అవర్లో చూస్తే చూడండి. ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ లిక్విడిటీ తీసుకుని మనకి అప్ సైడ్ వచ్చింది. ఈ లెగ్లో మనకి ఎఫ్ఈజీ దగ్గర ట్యాప్ అయింది, ఇది ఎక్స్ట్రీమ్ బ్లాక్ దగ్గర మనకి రియాక్షన్ వచ్చింది. ఇక్కడ లిక్విడిటీ తీసుకుంది పైన, ఇది లిక్విడిటీ తీసుకుంది ఈ స్వింగ్ పైన, ఈ ఎక్స్ట్రీమ్ ట్యాప్ అయింది, మళ్ళీ నిన్న రియాక్షన్ ఇది కనిపిస్తుందా. సో ఇదంతా డ్రా లిక్విడిటీ చేసుకుంది. సో ఎక్కడికి వెళ్తుంది మార్కెట్, దీని దగ్గరికి వెళ్ళడానికి హై ప్రాబిలిటీ ఉందన్నమాట, అర్థమైందా. సో అది సినారియో మనకి ఎన్క్యూలో నడిచేది ప్రజెంట్. సో ఇంకొకటి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బీఓఎస్ జరిగిందా, బీఓఎస్ అయింది కదా. సో అది జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి, హైయర్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం చూడండి, ఇదే కదా బేస్ ఎక్స్ట్రీమ్, అక్కడే రియాక్షన్ వస్తుంది. అక్కడ ఒక స్వింగ్ క్రియేట్ చేసింది, ఇది ఇంటర్నల్ అవడం, ఇది ఎక్స్టర్నల్ అవడం అన్నమాట. క్లారిటీ వచ్చిందా, అంటే ఫస్ట్ టైం ట్యాప్, సెకండ్ టైం ట్యాప్ అనమాట అది. సో టైం ఎంత అయింది, 7, ప్రీ ఓపెన్ అయింది, మ్యానిపులేట్ చేసి మళ్ళీ ఓపెన్లో జరగవచ్చు, ప్రీ ఓపెన్లో కూడా జరిగిపోవచ్చు. న్యూస్ ఏమన్నా ఉందో చూద్దాం. 13th మనకి టెనటివ్ ఎఫ్ఓఎంసీ మెంబర్. ఓకే, సో ఎల్లో కలర్ అంటే
లేవు. ఇవి అసలు హై ఇంపాక్ట్, ఇది లో ఇంపాక్ట్ అనమాట బాగా. ఓకే. అవి క్లియర్గానే ఉన్నాయా ఎంట్రీ మోడల్స్ అనేవి? క్లీన్ లిక్విడిటీ అసలు చూడండి ఎంత ఎంత మ్యానిపులేట్ చేసి వచ్చిందో గోల్డ్ మనకి. జీసీ ఇప్పుడు సెషన్స్ ఆన్ చేస్తే అసలు ఏం జరిగిందో చూడండి. సో ఏషియా అనేది కొంచెం ఇక్కడ లిక్విడిటీ తీసుకుని అప్ సైడ్ వచ్చి కన్సల్టేట్ అయిపోయింది కదా, ఓకేనా. మళ్ళీ లండన్ పైకి వచ్చింది. సో ఇంకోటి ఏంటి 4 అవర్స్లో బ్రేకర్ చూడాలి కదా మనం, అది కూడా వేసుకుని చూపిస్తా. ఇలా తీసుకున్నాను అనమాట బ్రేకర్. సో అందరికీ తెలుసు ఇది ఎక్స్ట్రీమ్లో ఉంది, ప్రీమియంలో ఉంది, సెల్లింగ్ జరగాలని. ఏం చేస్తాడు, ఇక్కడ ఎవడైతే సెల్ చేస్తాడో సో ఎంఎస్ఎస్ అయిపోయింది, సెల్లింగ్ జరిగిపోతుందని ఎర్లీగా ఎంటర్ అవుతారు కదా. సో వాళ్ళందరూ ఎస్ఎల్ కొడతాడు. ఇందులో ఏంటి, నేను ఇది పెట్టాను ఇంతకుముందే. ఇందులో ఇది ఓటీ ఈక్విలిబ్రియం ట్యాప్ అవుతుంది కదా, ఇది తీసుకున్నా ఈ స్వింగ్లో. మళ్ళీ ఓటీ ట్యాప్ అవుతుందని చెప్పేసి ఇందాక డిస్కార్డ్లో మీరు అసలు డిస్కార్డ్ ఫాలో అయితే చాలు, మీరు ఏం లేదు. సో ఫస్ట్ ఇది చేసాం, ఓటీ ట్యాప్ ఎక్కడ వచ్చింది కదా ఎక్స్ట్రీమ్లోకి, ఇది ఒక బ్రేకర్ బ్లాక్ ట్యాప్ అయింది. సో డౌన్ సైడ్ వచ్చింది కదా, అయిన వెంటనే నేను ఏం పెట్టాను, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకుంటే బయ్యింగ్ చూసుకుంటే ఓటీ ట్యాప్ అయింది ఇక్కడ 705 లెవెల్, ఓకేనా. ఇది బ్రేక్ అయితే మనం బై కూడా చేయొచ్చు ఇక్కడ. ఈ ఎఫ్ఈజీ ఫెయిల్ అయితే, పీడిఆర్ఏ ఫెయిల్ అయిందంటే ఏంటి, ఆపోజిట్ మనకి డైరెక్షన్ వస్తుందని. సో ఆల్వేస్ మార్కెట్ అనేది కరెక్ట్ అనమాట. సో మనం ఖచ్చితంగా ఇక్కడ నుంచి సెల్లింగ్ జరగాలని చూడకూడదు, అది ఏం చెప్తుంది మనకి. సో అది పీడిఆర్ రెస్పెక్ట్ చేస్తుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో అదేమైంది, బ్రేక్ అయిపోయింది ఇది, అది 1 మినిట్లో ఆ ఎఫ్ఈజీ అనేది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయ్యి పైకి వెళ్ళి ఇక్కడ ఏం తీసుకుంది, లండన్ లిక్విడిటీ తీసుకుంది. లిక్విడిటీ తీసుకుని షార్ప్ డౌన్ఫాల్ వస్తుంది, ఇక్కడికి ఎఫ్ఈజీ ఉంది, రీబ్యాలెన్స్ అయింది. ఎక్కడ ఎంట్రీ తీసుకున్న లో టైం ఫ్రేమ్లో ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. అది యాక్చువల్గా అయ్యింది. ఇంకా వర్క్ చేస్తున్నారు బ్రో, నాకైతే ఏం రావట్లేదు. రాజా బ్రో చూస్తున్నారా, టైం దొరికిందా మీకు? హోంవర్క్ గురించి అడుగుతున్నా, మార్కెట్ షిఫ్ట్ అయిపోయిందన్నారు, పెడతా అన్నారు. అదొకటి. బ్రో నువ్వు తరుణ్ బ్రో, నువ్వేం చేస్తావంటే కుదిరితే నీకు డెమో అకౌంట్స్ ఫ్రీగా వస్తాయి. ఫండెడ్ నెస్ట్ ఉంది కదా, అందులో సిఎఫ్డి అకౌంట్ డెమో అకౌంట్ ఇస్తాడు ఫ్రీగా. లేకపోతే ట్రేడింగ్ వ్యూలో పేపర్ ట్రేడింగ్ ఒకటి ఉంటుంది, దాని బదులు నువ్వు డైరెక్ట్ ఫండెడ్లో తీసుకుంటే కొంచెం బెటర్ ఉంటుంది. లేకపోతే ఛాలెంజ్ అకౌంట్స్ ఉంటాయి ఫండింగ్ పిప్స్లో, అంటే ఫ్రీ అనమాట, నువ్వు డబ్బులు ఏం కట్టలేదు, జస్ట్ రిజిస్టర్ అయ్యి లాగిన్ అయితే వాటి ఛాలెంజ్ అకౌంట్స్ మనం ఫ్రీగా చేసుకోవచ్చు. 100K అకౌంట్స్ మంత్లీ ఛాలెంజెస్ అని ఉంటాయి. రెండు ఏముంది, జస్ట్ సిఎఫ్డీలో కూడా మనకి ఇది ఉంటుంది, NDX 100 అని ఉంటుంది. మనకి ఏదైతే చేస్తున్నామో ఎన్క్యూ నాస్డాక్, సిఎఫ్డీలో NDX 100 అని ఉంటుంది, యూఎస్టెక్ 100 అని కూడా ఉంటుంది, ఏదైనా సేమ్ ఉంటుంది. జస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట, బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మనం నార్మల్గా చేసేదానికన్నా పేపర్ ట్రేడింగ్ డెమో అకౌంట్ తీసుకుని చేస్తే బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. యాక్చువల్గా ఫారెక్స్లో ఏమవుతుందంటే, దానికి దీనికి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, ఫారెక్స్లో మనకి స్ప్రెడ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్కెట్ ఆర్డర్ కొడితే అది ఇక్కడ ఉన్నప్పుడు అది ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట, అది చాలా మైనస్ అయిపోద్ది మనకి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, బ్రోకరేజ్ తీసుకుంటాడు, $5 తీసుకుంటాడు ఒక లాట్కి. మేము ఆల్రెడీ చేసే ఉన్నాం అవన్నీ, ఓకేనా. సో అది చాలా ఇబ్బంది అవుతుంది మనకి. అదే మనకి ఫ్యూచర్స్తో కంపేర్ చేస్తే ఈ తలనొప్పి ఉండదు. సో అందులో ఏంటంటే ఫేజ్ 1 ఫేజ్ 2 రెండు ఉంటాయి కదా, సో అదొక ఛాలెంజ్ అనమాట. సో ఇక్కడేంటి, ఓన్లీ వన్ ఫేజే ఉంటుంది మనకి. సో ఇక్కడుండే ఛాలెంజెస్ ఇక్కడ ఉంటాయి, విన్నింగ్ డేస్ అని, కన్సిస్టెన్సీ రూల్స్ అని, అర్థమైందా, బఫర్ అని. ఇక్కడుండే మన దాంట్లో ఒక వీడియో ఉంది కదా, రెండింటికి డిఫరెన్స్ సైడ్ బై సైడ్. సో ఆ వీడియో చూడు, నీకు క్లారిటీ వస్తుంది ఏది తీసుకోవాలని. నేనైతే ఫ్యూచర్స్ రికమెండ్ చేస్తాను నీకు. మళ్ళీ ఒకసారి నువ్వు ముందు పేపర్ ట్రేడింగ్ అయిపోయాక 1 మంత్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, అలా క్లియర్ ఇప్పుడు మనం చేసేదంతా డాక్యుమెంట్ చేస్తున్నాం కదా, ప్రజెంట్ చేసేది. సో అవి చూస్తే నీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఏం లేదు, ట్రయలింగ్ అసలు ఒకటే ఉంటుంది బ్రో, దాన్ని మనం హ్యాండిల్ చేయగలిగితే
ఇప్పుడు 2000 అనేది మనం నిన్న ఏం చేసాం, ఒక 800 ప్రాఫిట్ చేసామా. ఇప్పుడు మన రాన్ లిక్విడిటీ ఎక్కడుంది అంటే మ్యాక్సిమం లాస్ లిమిట్ ఎక్కడుంది, ఇంతకుముందు 48,000 కదా, 2000 తీసేస్తే 50,000 నుంచి. సో ఈరోజు నాకు ఎంత ఉంది, 48,800 ఉంది. ఎందుకని 800 ప్రాఫిట్ చేస్తాం కదా, 800 పైకి వచ్చిందనమాట, ట్రయల్ అయింది పైకి. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇప్పుడు ఇంకా పెరిగింది అనమాట. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఈరోజు కొంచెం ప్రాఫిట్ వచ్చింది. సో అక్కడ ఏమైంది, 1800 దాకా వెళ్ళింది అనమాట. సో ఇది ఇంకా మళ్ళీ ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా వచ్చేస్తుంది. సో 49,800 హిట్ అయితే మళ్ళీ అకౌంట్ ఫెయిల్ అయినట్టే. సో ఇదే ట్రైలింగ్ ఎస్ఎల్. ఓకేనా. సో ఆ ట్రైలింగ్ ఎస్ఎల్ని మనం ఎండ్ ఆఫ్ ది డే అవుతుంది. ఇంట్రాడే అయ్యే ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి, అదేంటంటే అపెక్స్. సో వాడు ఏంటంటే తక్కువ రేట్కి ఇస్తాడు అకౌంట్, ఎంత 2,500 కడితే అకౌంట్ ఇచ్చేస్తాడు. కాకపోతే అదేంటంటే ఎండ్ ఆఫ్ ది డే కాదు, ఇంట్రాడే ట్రైలింగ్ ఎస్ఎల్ అనమాట. అంటే అప్పటికప్పుడు మన ప్రాఫిట్ బుక్ చేసుకోకపోతే, ఇక్కడ 1000 వచ్చింది అనుకుందాం, 1000 వచ్చింది ప్రాఫిట్, నేను బుక్ చేయలే, వచ్చి బ్రేక్ ఈవెన్ అయింది, అయినా మనం -1000లో ఉంటాం. అది చాలా డిఫికల్ట్ అనమాట, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే కొంచెం చేయలేము. ఓకేనా. అది వచ్చిన ప్రాఫిట్ వచ్చినట్టు బుక్ చేసుకోవాలి, దానికి స్కాల్పింగ్ మెథడ్స్ వాడాలి, అది డిఫరెంట్గా ఉంటుంది. చేయలేమని కాదు, చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. ఓకేనా. రియల్ అయిన తర్వాత మళ్ళీ వాడు రియల్ అయిన తర్వాత యాక్టివేషన్ ఫీజు ఉంటుంది, మళ్ళీ ఒక 12,000 బొక్క. దాని బదులు ఇది చేసుకోవచ్చు, నో యాక్టివేషన్ ఫీజు కదా మనకి. ఫండింగ్ టిక్స్, మై ఫండింగ్ ఫ్యూచర్స్ బెస్ట్ ప్రజెంట్. సో ఇందులో ఉన్న ప్లస్ మైనస్ ఏంటంటే, ఫండింగ్ టిక్స్లో వాడు ఏం చేస్తాడు, 40% కన్సిస్టెన్సీ రూల్ అని 3 రోజులు చేయమంటాడు. 40% ఆఫ్ 2,500 కొడితే 1000 వస్తుంది, అంటే బెస్ట్ డే రోజు 1000 రూపాయలు తీయగలం. సో మై ఫండింగ్ ఫ్యూచర్స్లో ఏంటి, 50% అనమాట కన్సిస్టెన్సీ రూల్ అనేది, అంటే 1,500 తీయొచ్చు మనం బెస్ట్ డే రోజు. ఇంకోటి ఏంటంటే న్యూస్ ఫ్రీగా చేసుకొని ఇస్తాడు, 3,000 వరకు ఇప్పుడు మనకి క్యాప్ ఇస్తున్నాడు, రివార్డ్ క్యాప్. అంటే 6,000 చేస్తే మన ప్రాఫిట్ 3,000 50% విత్డ్రా పెట్టుకోవచ్చు. మై ఫండింగ్ టిక్స్లో అలాగా ఓన్లీ 1,000 వరకు ఇస్తాడు, అంటే తక్కువ కాస్ట్కి. అర్థమైందా. అది రివ్యూ చేసాం మన దాంట్లో, ఫండింగ్ టిక్స్ గురించి డీటెయిల్గా ఛాలెంజ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అందులో ఉంటుంది. సరే ఎన్క్యూ చూద్దాం. అదే మోస్ట్లీ నాకైతే మార్కెట్ మేకర్ మోడలే కనిపిస్తుంది, ఎందుకంటే ధీరజ్తో కూడా డిస్కస్ చేశాను, ఇదే జరగచ్చని. చూద్దాం. సో మార్కెట్ మేకర్ మోడల్లో కూడా మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ రివర్సల్ అయ్యింది కదా, స్మార్ట్ మనీ రివర్సల్. ఓకేనా. మనకి ప్రైస్ అనేది ఎప్పుడు క్లీన్గా ఉండదు, జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఏం జరిగింది, ఇదంతా డిస్ట్రిబ్యూషన్ కదా. ఓకేనా. డిస్ట్రిబ్యూషన్ జరిగి ఇది ఒక ఇనిషియేటివ్ మూవ్ అయితే ఫస్ట్ వచ్చింది. సో మళ్ళీ మ్యానిపులేషన్ జరిగి పడడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. మనకి క్లీన్గా కనిపిస్తుంది మ్యానిపులేషన్ అనేది, ఒక ట్రెండ్ లైన్ లిక్విడిటీ తీసుకోవడమో ఏదో ఒకటి జరుగుతుంది మోస్ట్లీ. ఇది నేను అబ్జర్వ్ చేశాను, ఆ బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు తెలుస్తుంది ఇవన్నీ. అర్థమైందా. ఒకటి మనం 2 minutesలో పెట్టాం కదా, అక్కడ కూడా అలాగే జరిగింది. ఏంటంటే మార్కెట్ ఆ ఫ్యూయల్ అనేది కావాలి, ఆ మ్యానిపులేషన్ చేసినప్పుడే మనకి క్విక్ మూవ్స్ అనేసి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇందులో చూస్తే గోల్డ్లో అప్పటి వరకు ఎలా మూవ్మెంట్ వచ్చింది, చాపీగా వచ్చిందా. ఎప్పుడైతే మనకి లండన్ హైస్ తీసుకుందో చూడు ఎలా మూవ్ అయిందో, అప్పటి వరకు ఇలా వచ్చింది చిన్నగా, ఇక్కడ ఆగింది, ఓటీ దగ్గరికి మళ్ళీ వెళ్ళింది. సో వన్స్ ఎప్పుడైతే మ్యానిపులేషన్ జరిగిందో, అంటే సెషన్ హై లిక్విడిటీ తీసుకుంది, ఇక్కడ తీసుకున్న షార్ప్ మూవ్. అర్థమైందా. ఇది క్విక్ మూవ్ వచ్చిందా, అప్పటి వరకు చూడు ఎంత చాపీ ఉంది మార్కెట్. అది కూడా టైం అయి ఉంటుంది, ఎంత 6:30 అయింది. ఓకేనా. ప్రీ ఓపెన్ అనేది 7 o'clockకి మనకి యాక్చువల్గా 5:30 నుంచి ప్రీ సెషన్ ఓపెన్ అయింది, 5:30 నుంచి, అంతకుముందు 4:30 కదా. ఇది ప్రీ సెషన్. 7 PM అనేది ప్రీ ఓపెన్, 8 PM అనేది మార్కెట్ ఓపెన్ అనమాట. సో ఇక్కడ ఇది కూడా వర్క్ అయ్యింది 5:30కి, ఎందుకని ఇవన్నీ ఎక్కువ చేస్తారు కదా కమోడిటీస్, ఫారెక్స్, అక్కడ ఎక్కువ వర్క్ అయ్యింది అనమాట. మన దాంట్లో తక్కువ ఉంటుంది మూమెంట్ ఎన్క్యూలో, అలాంటి సిచ్యువేషన్లో అబ్జర్వ్ చేయడమే. క్లియర్ ఉందా. చూడబోతుంది ఇది. ఏ వీడియోలో ఉన్నారు బ్రో, రాజా బ్రో ప్రజెంట్. మార్కెట్ షిఫ్ట్ అయ్యాక లిక్విడిటీ చూసారా. మీకే ఇంకెవరు ఉండరు. ఓకే.
ఫ్రీ టైంలో ఉన్నప్పుడు చూసి నోట్స్ రాసుకునే డౌట్స్ ఉంటాయి, మనం డిస్కస్ చేసుకోవచ్చు ఎలాంటప్పుడు. అంటే నాకు ఇప్పుడు పాసిబుల్ అయింది, తరుణ్ అడగండి. మోస్ట్ ఆఫ్ ది టైం మనకి పాసిబుల్ కానప్పుడు లైవ్స్ అనేవి పెట్టము. సో ఎప్పుడైతే కుదురుతుందో అప్పుడే పెడతా ఉంటాం రెగ్యులర్గా. ఓకేనా? సో దాన్ని బట్టి చేయండి. మ్మ్. మ్మ్. తెరిజ్ ఏమన్నా ఉన్నాయా అడగాల్సినవి? అదే నాకు వర్క్ ఉంది కొంచెం అందు గురించి. ఏది చేస్తోట ఎస్ఎంటీ ఏమీ లేదురా, డ్రా లిక్విడిటీ ఫిల్ చేయాలిగా ఫస్ట్ ఇది. మోస్ట్లీ ఇంకా టైం కూడా అవ్వలేదు కదా, 7:15 ప్రీ ఓపెన్లోనే వస్తుంది రౌండ్కి ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ వరకు ఉంది కదా ఇందులో. సో ఎన్క్యూలో ఇక్కడ వరకు ఇదే గ్యాపే కనిపిస్తుంది నాకైతే. నువ్వు హైయర్ టైం ఫ్రేమ్కి వెళ్ళి చూసినా ఇక్కడ పైన ఏం లేదు, ఇంకా ఆల్రెడీ ట్యాప్ అయ్యింది కదా. మనం ఇంతకుముందు ఇది అనుకున్నాం కదా, గ్యాప్ వేసుకుంటే ఇక్కడ ట్యాప్ అయింది ఒక ఫస్ట్ టైం. చూద్దాం, ఫిల్ అయితే అవ్వలేదులే కానీ. సో ఈ గ్యాప్ తీసుకుంటే ఫిల్ అవ్వలేదు, సో ఇదంతా తీసుకుంటే మనకి ట్యాప్ అయినట్టు. సో ఇప్పుడు ఇది టార్గెట్ ఆ 50% వరకు. అర్థమైందా? సో అదే ఇందులో 50% వరకు టార్గెట్ అంటున్నా, అక్కడే ఉంటుంది మనకి అన్వాగ్. సో నెక్స్ట్ వచ్చేసి రిజెక్షన్ బ్లాక్ ఉంది. అసలు గోల్డ్ ఏం జరుగుతుందిరా ఇందులో, ఎలా కనిపిస్తుంది? ఓకే, అయ్యే టైం ఫ్రేమ్ కూడా అలా ఉందా, ఏంటి కన్ఫ్యూజన్ వచ్చింది ఇక్కడ ఉందా అని. అసలు యూటర్న్ తీసుకుందిరా గోల్డ్ డైరీలో చూస్తుంటే. 4 అవర్స్ వద్దాం. ఇది సిచ్యువేషన్. సో హయ్యర్ టైం ఫ్రేమ్లో మనకి ఇది బేస్ అవుతుంది కదా, బేస్ దగ్గర 50% ఉంది ఇది దీనికి ఎగ్జాక్ట్గా. చూద్దాం, అక్కడ వరకు అయినా రీబ్యాలెన్స్ అవ్వచ్చు అనుకుంటా, అబ్జర్వ్ చేద్దాం. అదే ఇది 50% ట్యాప్ అవ్వలేదు, అది ఒకటి పెండింగ్ ఉంది పైన, చూద్దాం. లండన్ లిక్విడిటీ డౌన్ సైడ్ వచ్చింది, స్వింగ్ దగ్గరకు వచ్చింది ఎగ్జాక్ట్గా. రిజెక్షన్ బ్లాక్ ఉంది వరకు ఇక్కడ ఆగింది, 50% రీబ్యాలెన్స్ అయింది. చూద్దాం నెక్స్ట్ ఏషియా ఇక్కడ ఉంది, ఇక్కడే పాజ్ అయిందిరా. ఇక్కడ ఎక్కువసేపు కన్సల్టేట్ అయింది మూమెంట్ వచ్చింది కాబట్టి మోస్ట్లీ ఇక్కడ ఆగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్జాక్ట్గా దీని 50% దగ్గర బేస్ ఉంది కదా, అబ్జర్వ్ చేస్తే మీరు ఎగ్జాక్ట్గా అక్కడే మనకి బ్రేక్అవుట్ వచ్చింది, ఇదన్నమాట. టైం ఎంత అయింది? ఓకే, చాలా టైం ఉంది మార్కెట్ ఓపెన్ అవ్వడానికి. క్లియర్ ఉందా? ఎన్క్యూలో మనం డౌన్ సైడ్ చూస్తున్నాం, ఒక మ్యానిపులేషన్ జరిగితే కిందకి ఎన్వాగ్ అనేది ఫిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ వరకు. ఓకేనా? సో గోల్డ్లో కూడా కింద ఇప్పుడైతే మనం ఇప్పుడే గీసాం కదా, సో అక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. సడన్ ఫాల్ వచ్చి ఇక్కడ ఆగడానికి ట్రై చేయొచ్చు, అక్కడ ఒక బై సైడ్ ప్లాన్ చేయొచ్చు మనకి మోడల్ వస్తేనే. ఇక్కడ ఏమవుతుందంటే మనము ఏం లేదు, సింపుల్, నేను చేసిన కూడా 1:4 కనిపిస్తుందా ఇక్కడ? అది చాలా చిన్న మూమెంట్, 3 మినిట్స్లో కూడా ఇదంతా చిన్న మూమెంట్ ఇది. సో మనకేం కావాలి? 1:3, 1:5 డేకి ఈ మూమెంట్ ఉంది కదా, ఇది మనం క్యాప్చర్ చేసాం. సో ఇది ఎందుకు మనకు 1:4 అవుతుందంటే లోయర్ టైం ఫ్రేమ్కి వెళ్తాం కాబట్టి, 1 minute 30 secondsకి వెళ్తాం కాబట్టి ఇది ఒక ట్రేడ్ క్యాప్చర్ చేసాం. తర్వాత ఏమైంది, ఇలా ఫాలో అయ్యేటప్పుడు ఈ క్యాండిల్ మనం క్యాప్చర్ చేసింది 3 minutes క్యాండిల్ 1:2, 1:5 అయిపోయింది డేకి, అయిపోయింది. అర్థమైందా? సో అలాగే
ఇక్కడ మనకి మోడల్ వచ్చినప్పుడు లోయర్ టైం ఫ్రేమ్లో మనకి ఈజీగా 1:3 1:5 వస్తుంది. అర్థమవుతుందా? సో అవి క్యాప్చర్ చేస్తే చాలు మనకి. సో ఎందుకంటే ప్రైస్ అనేది ఫ్రాక్టల్ అనమాట. లోయర్ టైం ఫ్రేమ్లో కూడా మార్కెట్ అలానే ఉంటుంది, స్ట్రక్చర్ అలాగే ఉంటుంది, మొత్తం వర్క్ అవుతాయి అనమాట. సరే బ్రో, అయితే డౌట్స్ ఏమైనా ఉన్నాయా రాజా బ్రో? అది క్లోజ్ చేద్దాం అనుకున్న సెషను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. చూడండి, ప్రాక్టీస్ చేయండి. పెడతా ఉంటే నేను చూసి చెప్తాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే. ఓకే, సరే బ్రో, అయితే ఓకే, బాయ్. యా, బాయ్.